అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: చికెన్ తీసుకుని 1 కేజీ తీసుకుని, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని, ఒక నిమ్మకాయ కూడా పిండుకుని అది మ్యాగ్నేట్ చేసుకుని కలిపేసుకుని శుభ్రంగా 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. శుభ్రంగా కలిపేయాలండి. దాన్ని ఒక 10 నిమిషాలు మాత్రం చేత్తోనే కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు కారం పట్టేలాగా ఒక 10 నిమిషాలు చేత్తో కలుపుకుని అది శుభ్రంగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని దాన్ని ఒక 10 నిమిషాలు మాత్రం, ఒక గంట అండి, 10 నిమిషాలు కాదు, గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, తగినంత కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత నేను ఒక యాలక్కాయ, 2-3 యాలక్కాయలు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క తీసుకున్నానండి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నానండి, అది వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత మనమైతే టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు కూడా నేను ప్యూరీ చేసుకున్నానండి, మిక్సీ పట్టుకున్నాను. 4 టమాటాలు నేను మిక్సీ పట్టుకున్నానండి, అది కూడా వేసుకున్నాను. అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పుడు మనం టమాటాలను కూడా అలా మగ్గనివ్వాలండి, కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి వస్తుంది అని అనుకున్నప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అల్లం అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవడమేనండి. వేసుకుని నేనైతే వాటర్ పోయట్లేదండి, ఉప్పు కూడా వేయట్లేదు. ఒకసారి చూడండి, నేనైతే ఉప్పు కూడా వేయట్లేదండి. నేను అందుకనే ఉప్పు ముందు వేసేసాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ముందు వేసేసానండి నేను పట్టుకునేలాగా. అందుకని నేను వాటర్ కూడా పోయట్లేదండి. అలా 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మన ఉప్పు అవి యాడ్ చేసాం కదండి, వాటర్ వచ్చేసిన తర్వాత మనం అవసరమైతే పోసుకుంటాం, లేకపోతే లేదు. నేనైతే ముక్క ఉడికిందా లేదా అన్నది, ఆ వాటర్లోనే ఉడికిందా లేదా అన్నది నేను ఒకసారి చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత ఉడకలేదు, ముందైతే ఉడకలేదు. ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుందామని చెప్పేసి నేను ఉడికించానండి. ఉడికించిన తర్వాత నేనైతే స్లో మంట మీద మాత్రం చాలాసేపు ఉడికించానండి. అంటే మనం వాటర్ పోయట్లేదు కాబట్టి, చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కాబట్టి నేనైతే చాలాసేపు ఉడికించానండి. ఒక 20 నిమిషాల పైన ఉడికిందండి. ఉడికిన తర్వాత చికెన్ దగ్గర పడిన తర్వాత మనం చూసుకోవాలండి, మొక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలండి. అది ఉడకలేదు, అందుకని నేను మళ్ళీ ఇంకో 10 నిమిషాలు పెట్టానండి. ఇంకో 10 నిమిషాలు చూసి మూత పెట్టి ఉడికిందా లేదా అని కాసేపు చూసిన తర్వాత ఇంకోసారి చూశానండి, ఉడికిందా లేదా అని. అప్పటికి ఉడికిందండి. ఓకే, పర్లేదు అనుకుని నేనైతే కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు వేసి, నేనైతే ఏ కూరలైనా కరివేపాకు వేస్తాను కదండి, చికెన్ నాన్ వెజ్ అన్న దాంట్లో నేను కరివేపాకు వేస్తానండి. కొత్తిమీర అయితే వేయను, అప్పుడప్పుడు మాత్రం వేస్తాను కొత్తిమీర. కరివేపాకు వేసి కొంచెం 1 నిమిషం మగ్గనిచ్చిన తర్వాత నేనైతే మసాలా వేస్తాను కదండి, ఆ మసాలా ధనియాల పొడి ఉంది కదండి, ధనియాల పొడి కొంచెం అయితే వేసానండి. ధనియాల పొడి వేసుకొని కలుపుకొని దింపుకోవడం ఏంటి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫ్రెండ్స్